ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 82వ అంశం రావణుడికి రాక్షసులు చేసిన హితబోధ. పోగాలం దాపరించిన వాడికి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా చెవికెక్కవు అంటారు కదా. దానికి మంచి ఉదాహరణ రావణుడు. సీతాపహరణం మంచిది కాదు అని ఆయనకు హితబోధ చేసిన వాళ్ళు ఎవరో కాదు, తన వాళ్లే, అంటే రావణుడికి కావలసిన వాళ్లే చేశారు. అయినప్పటికీ కూడా ఆయన వినిపించుకోలేదు. నికుంభుడు, శరభుడు, మహాకాయుడు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు మొదలైనటువంటి రాక్షసులందరూ శ్రీరాముడి మీద యుద్ధానికి వెళ్ళడానికి ఆయన్ని ఉద్రేకపరుస్తూ ఉత్సాహపరుస్తూ ఉన్న సందర్భంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు మాత్రం అది సరి అయినటువంటి పని కాదు అని చెప్పాడు. అయశస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్ధక్షయకరం ఘోరం పాపస్య చ పునర్భవం. అన్నయ్య, పరదారాపహరణం మంచిది కాదు. దానివల్ల నీ యశస్సు నశిస్తుంది, నీకు ప్రాణాపాయం ఉంటుంది, నీ సంపదకు ముప్పు వస్తుంది. కాబట్టి నువ్వు నీ ప్రయత్నాన్ని విరమించుకో. వినశ్యద్ధి పురీ లంకా శోరాః సర్వే చ రాక్షసాః రామస్య దయితా పత్ని స్వయం యది న దీయతే. శ్రీరాముడి భార్య సీతాదేవిని నువ్వు తీసుకురావడం ఏదో పొరపాటున చేసి ఉంటావు. ఇప్పటికైనా మించింది లేదు. నువ్వే స్వయంగా వెళ్ళి సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించు. లేదు అంటే శ్రీరాముడు కోపగిస్తే అతడి పరాక్రమం వల్ల ఈ రాక్షస జాతి నశించిపోతుంది. నీ ప్రాపకం కోసం నీ చుట్టూ చేరి ఉన్న వీళ్ళందరూ ఏవేవో ఇచ్చగింపు మాటలు నీతో మాట్లాడుతున్నారు, నిన్ను ఉత్సాహపరుస్తున్నారు. కానీ అన్నయ్య, వీళ్ళు మిత్ర రూపంలో ఉన్న శత్రువులు సుమా. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పద్యస్య వక్త శ్రోత చ దుర్లభ. ఈ లోకంలో ఇచ్చగపు మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తాత్కాలికంగా అప్రియంగా కనిపించినా దీర్ఘకాలంలో యజమానికి మేలు చేసే మాటలు పలికేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు దొరికినా వినేవాళ్ళు ఉండరు. తన అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఈ సోదరుడి మాటలు రావణుడికి రుచించలేదు. తమ్ముడి మీద కొళ్ళెర్ర చేశాడు. నువ్వు నాకు తమ్ముడి రూపంలో ఉన్న శత్రువే అని కఠినంగా మాట్లాడాడు. అప్పుడు విభీషణుడు అన్నాడు, జ్యేష్ఠో మాన్యః పితృసమో నచ ధర్మపదే స్థితః ఇదంతు పరుషం వాక్యం న క్షమామి అనృతం తవ. నువ్వు నాకు అనవు, పూజనీయుడివి, తండ్రితో సమానమైన వాడివి, అయినా అధర్మ పదంలో నడుస్తున్నావు సుమా. నువ్వు పలికిన ఈ అసత్య కఠిన పదాల వల్ల నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి, ఇలాంటి అధర్మ మార్గంలో నడుస్తున్న నీ దగ్గర నేను ఉండలేను అని వెంటనే తన శరాయుధం తీసుకుని ఆకాశ మార్గం గుండా వెళ్ళి శ్రీరాముడిని శరణుజొచ్చి ఆయన ఆశ్రయం పొందాడు. దుష్టులకు దూరంగా ఉండాలి అంటారు కదా, అది విభీషణుడు చేసినటువంటి పని. విభీషణుడే కాదు, కుంభకర్ణుడు కూడా రావణుడికి హితోపదేశం చేశాడు. కుంభకర్ణుడు రావణుడితో కలిసి శ్రీరాముడి మీద ఆ తర్వాత యుద్ధం చేసినప్పటికీ మొదట్లో కుంభకర్ణుడు కూడా ఇది తగదన్నయ్య అని చెప్పాడు. త్వయేదం మహదారబ్ధం కార్యం అప్రతిచింతితం దిష్ట్యా త్వాం నా అవధీద్రామో విషమిశ్రయవ అమిషం. అనాలోచితంగా నువ్వు చేసిన ఈ సీతాపహరణ కార్యం ఏదైతే ఉందో ఇది విషం కలపబడ్డ మాంసాహారం వలె ప్రాణాపాయకరమైనటువంటిది. ఇంతవరకు ఆ శ్రీరాముడు నిన్ను చంపకపోవడమే నీ అదృష్టం అన్నాడు. ఆ మాటలు కూడా రావణుడికి నచ్చలేదు. మారీచుడు కూడా హితోపదేశం చేశాడు. మారీచుడంటే బంగారు మాయలేడి రూపం దాల్చి సీతాదేవి యొక్క దృష్టిని ఆకర్షించాడు కదా పంచవటి ప్రాంతంలో సంచరించి. ఆ మారీచుడు కూడా బంగారు మాయలేడి రూపం ధరించక ముందు రావణుడితో ఒక మాట అన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఖవానివ. శ్రీరాముడంటే మూర్తి భవించిన ధర్మస్వరూపం, సాధుస్వభావం కలవాడు, ఎవరి జోలికి తనంత తానుగా వెళ్ళేవాడు కాదు. వెళ్ళాడా
ఆయన యొక్క సత్యపరాక్రమాన్ని తట్టుకోవడం చాలా కష్టం. దేవతలకు ఇంద్రుడు ఎలాంటి వాడో ఈ ముల్లోకాలకు కూడా శ్రీరాముడు అంతటి వాడు, అంతటి ధీశాలి. కాబట్టి నువ్వు రాముడి మీదకి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని విరమించుకో అన్నాడు. చూశారా, నువ్వు చేసేది తప్పు అని తమ్ముడు విభీషణుడు చెబితే నచ్చలేదు, అన్న కుంభకర్ణుడు చెబితే నచ్చలేదు, ఆత్మీయుడు మారీచుడు చెప్పినా అతడికి రుచించలేదు. శ్రీరాముడు వానర సైన్యంతో లంకలోకి ప్రవేశించాడు, యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధం ముంచుకొచ్చేసింది. అప్పుడు రావణుడు శుకుడు, సారణుడు అనేటువంటి భటులను వెంట పెట్టుకుని తన భవనంపైకి వెళ్ళాడు. దూరంగా రణరంగంలో ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని చూశాడు. సారణుడితోటి శుకుడితోటి అన్నాడు, ఆ శత్రువుల యొక్క బలాబలాలు నాకు వివరించండి అని. అప్పుడు సారణుడు ఆ వానర వీరులలో ఒక్కొక్కరి పేరు వివరించి వాళ్ళు ఎంత బలవంతులో, ఎంత పరాక్రమవంతులో, ఎంత యుద్ధ నైపుణ్యం గలవాడో ఆ వివరాలన్నీ కూడా సారణుడు రావణుడికి తెలియచేశాడు. అంతలోనే ఆ ప్రక్కనే ఉన్నటువంటి శుకుడు ఒక మాట అన్నాడు రావణుడితో, ప్రభు, ఆ శత్రు సైన్యాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి రాముడు సహజంగానే శాంత స్వభావం కలవాడు, ధర్మమూర్తి. యస్మిన్ న చలతే అధర్మో యో ధర్మం నాతివర్తతే యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేదవిదాం వరః యో భింజ్యాద్ గగనం బాణైః పర్వతానపి దారయేత్ యస్య మృత్యోరివ క్రోధః చక్రస్యేవ పరాక్రమః. రాజా, ఎవరిని అధర్మం చేరదో, ఎవడు ధర్మాన్ని అతిక్రమించడో ఆయనే ఈయన రాముడు. బ్రహ్మాస్త్రం వంటివాడు, వేదాల సారం ఎరిగినవాడు, వేదస్వరూపుడు. తన బాణప్రయోగంతో ఊర్ధ్వలోకాలను సైతం చిన్నాభిన్నం చేయగల సమర్థుడు. పర్వతాలను నుగ్గు నుగ్గు చేయగలవాడు. అతడి కోపం మృత్యువుతో సమానం. ఆయన పరాక్రమంలో ఇంద్రుడంతటివాడు అని చెప్పి, ప్రభు, మీరు ముందుకు వెళ్ళడానికి ముందుగా ఆ శత్రువు యొక్క బలపరాక్రమాలను కూడా బేరీజు వేయండి, అందుకే మీతో ఈ మాటలు అన్నాను అన్నాడు. రాక్షస స్త్రీలలో సరమ అని ఒక ఆవిడ ఉంది, విభీషణుడి భార్య. ఈ సరమ కూడా చాలా మంచి విషయాలు చెప్పింది. యుద్ధరంగంలో రావణుడు శత్రు సైన్యం యొక్క ధాటికి తట్టుకోలేక తాను ఓడిపోతానేమో అని భయపడి ఒక మాయోపాయం పన్నాడు. రాముడు రావణుడి చేత సంహరింపబడ్డాడు అనేటువంటి అసత్య వార్తను ప్రహస్తుడి ద్వారా సీతాదేవికి చేరవేశాడు. అంతేకాదు, విద్యుజ్జిహ్వుడి ద్వారా శ్రీరాముడి యొక్క మాయా శిరస్సును, మాయా ధనుస్సును కూడా సృష్టింపజేసి వాటిని సీతాదేవి దగ్గరికి చేరవేశాడు. వాటిని చూసినటువంటి సీతాదేవి నిజంగా తన భర్త శ్రీరాముడు సంహరింపబడ్డాడేమో అని భయపడి లబో దిబోమని ఏడ్చింది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఈ సరమ, అమ్మా సీతాదేవి, నువ్వేమీ భయపడకు, ఇదంతా రాక్షసమాయ. నీ భర్త శ్రీరాముణ్ణి సంహరించేటువంటి ఆలోచన ఎవరు కలలో కూడా చేయలేరు. నీ భర్త దీర్ఘవృత్త భుజ శ్రీమాన్ మహోరస్క ప్రతాపవాన్ ధన్వీ హననోపేతో ధర్మాత్మా భువి విశ్రుత. నీ రాముడు బలమైన భుజాల కలవాడు, శుభలక్షణ సంపన్నుడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, ప్రతాపవంతుడు, ధనుప్రయోగ నిపుణుడు, శత్రు సంహార దక్షుడు, ధర్మాత్ముడు. కాబట్టి నువ్వు ఏమీ భయపడనక్కరలేదు, ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు, నువ్వు ధైర్యంగా ఉండు అంది. ఈ సరమ చెప్పిన మాటలకు సీతాదేవికి కొంత ఉపశమనం కలిగింది. శ్రీరాముణ్ణి సంహరించడం గురించి రావణుడు తన సేనా నాయకులతోనూ మంత్రులతోనూ సమాలోచన జరుపుతున్నటువంటి సందర్భంలోనే ఆ రావణుడి యొక్క తల్లి కైకసి, అలాగే అతనికి హితుడైనటువంటి అవిద్ధుడు అనేటువంటి రాక్షసుడు, వాళ్ళు కూడా అతనికి హితోపదేశం చేశారు. ఇది నీకు తగదయ్యా, ఇంతవరకు జరిగినటువంటి అంశాలను ఒకసారి నెమరు వేసుకో. 14,000 మంది రాక్షసులను ఈ శ్రీరాముడే జనస్థానంలో సంహరించాడు.
కేవలం వానరుడైనటువంటి ఆంజనేయుడు ఈ లంకలోకి ప్రవేశించాడు, అనేక మంది రాక్షసులను సంహరించాడు. అంతేకాదు శ్రీరాముడు వానర సైన్యంతో సముద్రం మీద వారధి నిర్మించి సరాసరి నీ లంకలోకి ప్రవేశించారు. ఇప్పటికే వానరుల చేతిలో అనేకులు రాక్షసులు సంహతులయ్యారు. కాబట్టి నీ ప్రయత్నాన్ని విరమించుకో అని. ఆ మాటలు నచ్చలేదు రావణుడికి. రావణుడికి మాతామహుడు ఉన్నాడు, అంటే మాల్యవంతుడు అని. ఆ మాల్యవంతుడు కూడా రావణుడితో ఒక మాట అన్నాడు. తన్మహ్యం రోచతే సంధి సహ రామేణ రావణ యదర్థం అభియుక్తా స్మా సీత తస్మై ప్రదీయతాం. నాయన, నువ్వు శ్రీరాముడితో సంధి చేసుకోవడమే మంచిదేమో నాకు అనిపిస్తుంది. ఆయన నీ మీదకి యుద్ధానికి ఎందుకు వచ్చాడు? భార్య సీతను నువ్వు అపహరించడం వల్లనే కదా. ఆ సీతాదేవిని తీసుకెళ్ళి ఆయన అప్పగించేస్తే ఈ పేచీ, ఈ గొడవ, ఈ యుద్ధం ఉండదు కదా. నా మాట వినరా అన్నాడు మాల్యవంతుడు వృద్ధుడై ఉండి కూడా. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. యస్య దేవర్షయ సర్వే గంధర్వాశ్చ జయైషిణః విరోధం మా గమస్తేన సంధిస్తే తేన రోచతాం. సమస్త దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ ఆ శ్రీరాముడికి జయం కలగాలనే కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క వరాలు కూడా శ్రీరాముడికి ఉన్నాయి. అటువంటి బల పరాక్రమాలు కలిగినటువంటి ఆ శ్రీరాముడితో యుద్ధం ఎందుకయ్యా నీకు? నా మాట విను అన్నాడు. వింటాడా? పోనీ ఇంతమంది చెప్పారు, వినలేదు. స్వయంగా రావణుడికి అతడి భార్య మండోదరే చెప్పింది. స్వామి, ఆయన మహాయోగి అని, పరమాత్ముడని, ఆది మధ్యాంతరహితుడని అనేక ఉదాహరణలు బట్టి తెలుస్తున్నది. కాబట్టి ఆ శ్రీరాముడి జోలికి నువ్వు వెళ్లకు. మానుషం వపురాస్థాయ విష్ణు సత్యపరాక్రమ సర్వై పరివృతో దేవై వానరత్వముపాగతై. ఆయన సత్యపరాక్రముడు. సాక్షాత్తు విష్ణువే మానవ రూపం ధరించి దేవతల అంశతో జన్మించిన వానర వీరులను వెంటబెట్టుకుని వచ్చాడు. అకస్మాత్తుగా నీకు ఈ బుద్ధి ఎందుకు పుట్టింది? ఈ సంపదను, బంధుగణాన్ని, ఆఖరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికే సీతపై మోహం పెంచుకున్నావు నువ్వు అని మండోదరి తన భర్త రావణుణ్ణి యుద్ధ విముఖుణ్ణి చేయడానికి చాలా ప్రయత్నించింది. కానీ రావణుడి చెవికి ఆ మాటలు ఎక్కలేదు. శ్రీరాముడితో యుద్ధానికే వెళ్ళాడు. ఆఖరికి ఆయన బాణానికి హతుడయ్యాడు. ఆ హతుడైనటువంటి తన భర్త యొక్క శరీరం మీద పడి మండోదరి ఏడుస్తూ, శుభకృత్ శుభమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే విభీషణ సుఖం ప్రాప్త త్వం ప్రాప్త పాపమీదృశ్యం. మంచి పని చేసిన వాడికి మంచి కలుగుతుందని, చెడ్డ పని చేసిన వాడికి చెడ్డ ఫలితమే కలుగుతుందని పెద్దలు చెబుతారు. అదిగో విభీషణుడు తాను చేసినటువంటి మంచి పనుల వల్ల ఇవాళ్ల సుఖాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇలా దుర్భరమైనటువంటి మరణాన్ని పొందావు అని నెత్తి నోరు బాదుకుంది మండోదరి. ఇక రాబోయే 83వ వీడియోలో మీకు ఒక సరికొత్త అంశాన్ని పరిచయం చేస్తాను. రామరావణులు సమవయస్కులా కాదా? ఆ విశేషాలు తెలియచేస్తూ మళ్ళీ తర్వాత రాబోయే వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.